ఇయర్ 1991 మన భారతదేశ తలరాతనే మార్చిన సంవత్సరంగా మన తెలుగువారైన పివి నరసింహారావు గారు ఆ సంవత్సరంలో మేజర్ డెసిషన్స్ తీసుకున్నారు. ఆయన తీసుకున్న డెసిషన్స్ వల్ల మనం ఇప్పుడు ఏవైతే జాబులు చేయగలుగుతున్నాం, ఏదైతే లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయగలుగుతున్నాం, ఇవన్నిటికి కారణం ఇదే సంవత్సరం అని చెప్పి మీరు చాలామంది చాలాసార్లు వినే ఉంటారు కదా. కానీ 1991 కన్నా ముందు మన భారతదేశ పరిస్థితులు ఎలా ఉండేవి, ఏంటి 91లో ఎటువంటి డెసిషన్స్ తీసుకున్నారు, దీని తర్వాత మన భారతదేశ పరిస్థితులు ఎలా మారాయి, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా తక్కువ మంది షేర్ చేస్తుంటారు. సో ఈ అన్టోల్డ్ స్టోరీ పార్ట్ ఏదైతే ఉన్నదో దీని రిలేటెడ్గా మీకు ఈరోజు వీడియోలో ఫుల్ ఫ్లెజ్గా అయితే కవర్ చేయబోతున్నాం. అండ్ ఈ వీడియో నుంచి మన సాయిపత్రి టాక్స్ ఛానల్లో ఒక కొత్త సిరీస్ని అయితే మీ ముందు తీసుకొద్దాం అనుకున్నాం. మన భారతదేశ చరిత్రలోని అన్టోల్డ్ స్టోరీస్ ఏవైతే వాటిని డీటెయిల్గా అయితే ఈ సిరీస్లో కవర్ చేద్దాం అనుకున్నాం. ఈ సిరీస్ రిలేటెడ్గా మీ వ్యూ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే వీడియోని లైక్ చేస్తూ మీ చుట్టుపక్కల స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఎస్పెషల్లీ సివిల్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్గా మాత్రమే కాకుండా చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. నేను సాయికృష్ణ పత్రి. మన భారతదేశ చరిత్రలో ఇంపార్టెంట్ సంవత్సరం ఇయర్ 1991లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. 1947 సంవత్సరంలో మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక కొత్త భారతదేశాన్ని నిర్మించే పనులు మొదలుపెట్టారు మన దేశ నాయకులు. వీళ్ళలో కొంతమంది సోవియట్ బ్లాక్ ఫాలో అయ్యి కమ్యూనిజం మన దేశం అడాప్ట్ చేసుకోవాలని అంటే, మరికొంతమంది క్యాపిటలిజం ఫాలో అయినట్టయితే మన దేశం బాగుపడుతుందని వాదనను ముందు పెట్టారు. అల్టిమేట్గా రెండు గ్రూపులు కలిపి డిసైడ్ అయింది ఏంటంటే మన ఇండియా ఎకనామిక్ సోషలిజం ఫాలో అవుతుందని చెప్పారు. ఈ ఎకనామిక్ సోషలిజం అంటే ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ అయితే ఉంటాయి, కానీ వాటి పవర్ మొత్తం పబ్లిక్ సెక్టర్ అంటే గవర్నమెంట్ దగ్గర మాత్రమే ఉంటుంది. ఒక ప్రైవేట్ కంపెనీని స్టార్ట్ చేయాలంటే గవర్నమెంట్ విధించిన ఎన్నో ఆంక్షలు దాటాల్సి ఉంటుంది. అండ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ దగ్గర వేరియస్ లైసెన్స్లు అయితే తీసుకోవాల్సి ఉండేది. 80 లొకేషన్లో ఉండే వేరు ఆఫీసులు ఏవైతే ఉన్నాయో ఈ గవర్నమెంట్ ఆఫీసుల నుంచి వీళ్ళు అప్రూవల్స్ పొందాల్సి ఉన్నది. ఒక కంపెనీని స్టార్ట్ చేసే ముందు ఇన్ని అప్రూవల్స్ పొందాలంటే ఎన్ని రోజులు పడుతుందో కంపెనీ స్టార్ట్ చేయడానికి మీరు ఆల్రెడీ గెస్ట్ చేయగలుగుతారు కదా. ఇందిరాగాంధీ గారు అప్పుడు మన ప్రైమ్ మినిస్టర్, ఆవిడ అఫీషియల్గా చెప్పింది ఏంటంటే మన ఇండియాలో ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే 420 రోజులు పడుతుందని ఆవిడ చెప్పారు. ఇది అఫీషియల్ స్టేట్మెంట్. బట్ ప్రాక్టికల్లీ ఎన్ని రోజులు, యాక్చువల్ రోజులు కాదు, ఎన్ని సంవత్సరాలు పట్టేదన్నది మీ ఊహకే వదిలేస్తున్నాను. పోనీ ఇంత కష్టపడి లైసెన్స్లన్నీ పొందితే మన పని అయిపోద్దా అంటే కానే కాదు. ఇక్కడే అసలు మ్యాటర్ మొదలయ్యేది. పేరుకే ఆ కంపెనీకి మీరు ఓనర్ ఆర్ మీ బోర్డు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్చువల్లీ మేజర్ డెసిషన్ మేకర్స్, కానీ వాళ్ళ చేతిలో డెసిషన్ తీసుకోవడానికంటూ ఏమి ఉండదు, అంతా గవర్నమెంట్ చేతిలో కీలు బొమ్మలే. ఇదంతా విన్న తర్వాత మీకు ఒక డౌట్ రావచ్చు, అప్పట్లో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు ఒక ప్రైవేట్ కంపెనీ పెట్టాలంటే ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టేదని చెప్పి దానికి సింపుల్ ఆన్సర్, ఆల్రెడీ వ్యాపారం అంటూ వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ మొత్తంగా మన దేశాన్ని ఆక్రమించుకుని 200 ఏళ్ళు మనల్ని బానిసలు చేసుకుని వాళ్ళు పాలించారు కదా. ఆ తప్పు మళ్ళీ రిపీట్ అవ్వకూడదన్న భయంతో ఫారెన్ కంపెనీస్ ఏవైతున్నాయో అవి ఇండియాకి వచ్చి బిజినెస్ చేయాలంటే వాటి మీద చాలా ఆంక్షలు పెట్టడంతో పాటు ఒకవేళ ప్రైవేట్ కంపెనీ రిలేటెడ్గా డెసిషన్ పవర్స్ గవర్నమెంట్ చేతిలో లేని పక్షంలో వాళ్ళు ఇండైరెక్ట్గా ఏమైనా ఫారెన్ కంపెనీస్ స్టేక్ ఇచ్చి అలౌ చేస్తారేమో అన్న భయంతోనే ఇన్ని రిస్ట్రిక్షన్స్ అయితే మన నాయకులు పెట్టేవారు. మనలో చాలామందికి ఇప్పుడున్న పరిస్థితులు చూసినప్పుడు నేను ఏవైతే రెస్ట్రిక్షన్స్ అన్నానో వాటి గురించి అర్థం కాకపోవచ్చు. ఈ రెస్ట్రిక్షన్స్ అంటే ఎలా ఉండేవంటే, లెట్స్ సే ఒక కంపెనీ స్కూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ బిజినెస్ పెట్టాలని చెప్పి ఈ లైసెన్స్లు అన్నీ తీసుకున్నదనుకోండి. ఆ లైసెన్సులు తీసుకున్న తర్వాత కూడా ఒక సంవత్సరంలో ఎన్ని స్కూటర్లు మ్యానుఫ్యాక్చర్ చేయాలి, అండ్ ఆ స్కూటర్ని ఏ రేట్కి అమ్మాలి, అండ్ ఒకవేళ బిజినెస్లో నష్టాలు వచ్చి బిజినెస్ క్లోజ్ చేయాలి అంటే ఎంప్లాయీస్ వీళ్ళందరినీ తీసేసి బిజినెస్ క్లోజ్ చేయాలన్నా కూడా ఆ ఎంప్లాయర్ దగ్గర ఆ డెసిషన్ తీసుకునే హక్కే ఉండేది కాదు. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా అప్పట్లో పరిస్థితులు ఎలా ఉండేవో. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ తోడు అప్పట్లో మన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు 1969 సంవత్సరంలో తీసుకున్న నేషనలైజేషన్ డెసిషన్ ఏదైతే ఉన్నదో అది ఇంకా ప్రైవేట్ కంపెనీస్ని ట్రబుల్లో పెట్టేసింది. ఈ నేషనలైజేషన్ డెసిషన్లో భాగంగా ఎయిర్ ఇండియాని గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కింద మలిచారు. అండ్ అలాగే ఇప్పుడు చూసిన ఎస్బీఐ ఏదైతే ఉన్నదో ఇలాంటి వేరియస్ బ్యాంక్స్ని కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కింద కన్వర్ట్ చేశారన్నమాట. ఇలా మన దేశంలో బిజినెస్ చేయాలంటే ఆ బిజినెస్ల పట్ల అండ్ అలాగే బిజినెస్లు రన్ చేసే వాళ్ళ పట్ల మన గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ ఏవైతున్నాయో వీటిని చూసే సి రాజగోపాలాచారి గారు ఈ పాలనను లైసెన్స్ రాజ్ అంటూ నామకరణం చేశారు. అండ్ చాలామంది ఈ లైసెన్స్ రాజుని మునుపటి బ్రిటిష్ రాజ్ కన్నా కూడా చాలా దారుణంగా ఉన్నదని చెప్పుకుంటూ వచ్చారు. సో ఓవరాల్గా ఈ లైసెన్స్ రాజ్ రిస్ట్రిక్షన్స్ వల్ల ప్రైవేట్ సెక్టర్ ద్వారా ఏదైతే మన దేశానికి లాభం రావాలో మన ఇండియా అయితే అప్పటి వరకు ఎటువంటి లాభాలని చూడలేకపోయింది. అండ్ అప్పటికే రన్ అవుతున్న పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ ఏవైతున్నాయో వీటికి ప్రైవేట్ సెక్టర్ నుంచి కాంపిటీషన్ కంప్లీట్లీ మార్కెట్ నుంచి వెళ్ళిపోయేసరికి అవి కూడా చాలా లేజీగా మారిపోయి
ఆ లేజీనెస్ ఒక ఇంపాక్టే మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం. అండ్ చాలా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా హ్యూజ్ లాసెస్లో కూడా రన్ అవుతుండేవి. ఇప్పటికి కూడా కొన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అలా నష్టాల్లోనే రన్ అవుతున్నాయి. అందుకని రీసెంట్ టైంలో చాలా ఇలా నష్టాల్లో ఉన్న గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ని సేల్ కూడా చేస్తున్నారు. మన ఇండియన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ల పరిస్థితి ఇలా ఉంటే అప్పట్లోని ఫారెన్ కంపెనీల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉండేదో మనకు అర్థమవుతుంది కదా. 1973లో తీసుకొచ్చిన ఫెరా యాక్ట్ ఏదైతే ఉన్నదో, ఈ యాక్ట్ ప్రకారం ఫారెన్ కంపెనీస్ మన ఇండియాలో బిజినెస్ రన్ చేయాలంటే 40% స్టేక్ మాత్రమే హోల్డ్ చేయాలని చెప్పి రూల్ పాస్ చేశారు. దీంతోనే చాలా కంపెనీస్ లైక్ IBM కానీ, కోకోకోలా కానీ ఇలాంటి 54 కంపెనీస్ వెనక్కి వెళ్ళిపోయాయి. ఈ ప్రాబ్లమ్స్ తోటి దీని తర్వాత మనం చూసిన యుద్ధాలు ఏవైతున్నాయో మన ఎకనామికల్ సిచ్యువేషన్ మరింత వీక్ చేసాయి. యాక్చువల్లీ ఈ డీటెయిల్స్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు ఈరోజు మన వీడియో ఒక స్పాన్సర్ పాలసీ బజార్ గురించి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎవరి దగ్గర అయితే టర్మ్ ఇన్సూరెన్స్ లేదో, టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. నేను చాలామంది ఇన్సూరెన్స్ పాలసీ బై చేస్తారా కానీ సరిపడా కవరేజ్ కొనుక్కోరు. సరిపడా కవరేజ్ అంటే ఏంటంటే మీకు ఏదైనా రిస్క్ జరిగినప్పుడు మీ డిపెండెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ లాంగ్ బతకడానికి సరిపోయేంత సమస్యుడు అయితే ఉండాలి. సో దట్ మేజర్ ఎనీ మెంబర్కి ఏదైనా రిస్క్ జరిగినప్పుడు ఫ్యామిలీ ఫైనాన్షియల్ ట్రబుల్లో పడకుండా అయితే సపోర్ట్ చేసినట్టయితే అవుతుంది. అండ్ ఈ పాలసీ బజార్తో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఒక్క చోట అన్ని ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీలని చెక్ చేసుకుని వాటి యొక్క ఫీచర్స్ చెక్ చేసిన తర్వాత ఏదైతే ఇన్సూరెన్స్ పాలసీ మీకు బెటర్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఇస్తూ తక్కువ ప్రీమియం ఆఫర్ చేస్తూ అలాంటి ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర మనం డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీరు పర్చేస్ చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేసినా కూడా ఈ పాలసీ బజార్ ఒక అడ్వైజర్ మీకు కాల్ చేసి మిమ్మల్ని అసిస్ట్ చేయడంతో పాటు ఈవెన్ క్లెయిమ్ టైంలో కూడా వీళ్ళు సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఈవెన్ ప్రీమియంలో డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ అనగానే చాలా మంది మేల్ మెంబర్ గురించి మాత్రం ఆలోచిస్తారు. ఈవెన్ ఉమెన్ కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అయితే ఇంపార్టెంట్. ఉమెన్ పేరు మీద కూడా టర్మ్ ఇన్సూరెన్స్ లేని పక్షంలో ఈ పాలసీ బజార్ వెబ్సైట్ ద్వారా ఉమెన్ కూడా మీరు టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవచ్చు. కింద కామెంట్ సెక్షన్ లింక్స్ ఉంటే తప్పకుండా మీ దగ్గర టర్మ్ ఇన్సూరెన్స్ లేనట్టయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్ తీసుకోవాల్సిన పాలసీ అయితే ఇది. సో దట్ మీ ఫ్యామిలీకి ఫైనాన్షియల్లీ ప్రొటెక్షన్ ఇచ్చినట్టయితే అవుతుంది. 1970 తర్వాత వచ్చిన ఎమర్జెన్సీ అండ్ పాకిస్తాన్తో జరిగిన 2 యుద్ధాలు అండ్ చైనాతో జరిగిన యుద్ధం ఇవన్నీ చాలదన్నట్టుగా 1990లో వచ్చిన గల్ఫ్ వార్. ఈ గల్ఫ్ వార్కి మనకి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ఈ గల్ఫ్ వార్ వల్ల ప్రపంచం మొత్తంగా ఆయిల్ ప్రైజ్లు అమాంతంగా పెరిగిపోయాయి. అండ్ మన దేశం క్రూడ్ ఇంపోర్ట్స్ మీద బాగా డిపెండ్ అవుతుంది కదా. ఎప్పుడైతే క్రూడ్ ప్రైజ్లు అమాంతంగా పెరిగిపోయాయో దాని యొక్క ఇంపాక్ట్ మన దేశ ఎకానమీ మీద కూడా భారీగా పడింది. ఇలా రోజు రోజుకి మన దేశ ఎకానమీ దిగజారుతున్న టైంలోని మన రైవలరీ కంట్రీ అయిన చైనా ఒక ఎకానమీ చాలా లీప్స్ అండ్ బౌన్స్లో గ్రోత్ వచ్చింది. దీనికి మేజర్ కారణం చైనా తీసుకున్న మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ డెసిషన్స్. సో చైనా ఏదైతే ఈ డెసిషన్ తీసుకుని గ్రో అవుతుందో దాన్ని చూసి మన ఇండియన్ పొలిటీషియన్స్ కూడా ఏమనుకున్నారంటే మన ఇండియాలో కూడా ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ చేసినట్టయితే మనం కూడా బాగా గ్రో అవుతామని చెప్పి మన దేశంలో ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ చేశారు. ఈ ఐడియా అయితే బాగుంది, కానీ కాకపోతే ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ చేసాం, దానికి కావాల్సిన రా మెటీరియల్స్ ఏవైతున్నాయో అవి ఎక్కడి నుంచి వస్తాయి? అవి వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. సో వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నట్టయితే మన దగ్గర ఉన్న ఫారెన్ కరెన్సీ ఏవైతున్నాయో ఆ ఇంపోర్ట్స్కి వెళ్ళిపోయి ఆల్రెడీ క్రూడ్ రిలేటెడ్గా మనకి ఫారెన్ కరెన్సీ బయటకు వెళ్తున్నట్టయితే ఈ రా మెటీరియల్ రిలేటెడ్గా కూడా ఫారెన్ కరెన్సీ బయటకు వెళ్ళిపోవడం వల్ల రోజు రోజుకి మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏదైతే ఉన్నా చాలా చాలా గణనీయంగా తగ్గిపోతూ వచ్చింది. ఎందుకంటే ఇప్పట్లోని మన ఎక్స్పోర్ట్స్ బాగానే పెరిగాయి, కానీ అప్పట్లోని మన దేశ జీడిపిలో మన ఎక్స్పోర్ట్స్ యొక్క వాటా జస్ట్ 5% మాత్రమే. అంటే ఇంపోర్ట్స్ చాలా ఉండేవి, ఎక్స్పోర్ట్స్ చాలా తక్కువగా ఉండేవి. దీనివల్ల మన దగ్గర ఉన్న డాలర్స్ ఏవైతే ఆ రోజు రోజుకి తగ్గిపోతూ వచ్చేవి. దీనికి తోడు మన ఫిజికల్ డెఫిసిట్. ఈ ఫిజికల్ డెఫిసిట్ అన్న పదం చాలా మందికి అర్థం కాదు కాబట్టి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నెలకి ఇన్కమ్ 50,000 రూపాయలు వచ్చిందనుకోండి, మీ ఖర్చులు ఒక 70,000 అవుతున్నాయి అనుకోండి, మీరు ఏం చేయాలి? ఆ 20,000 ఖర్చులకు గాను మీరు అప్పు చేయాల్సి ఉంటుంది కదా. అప్పు చేస్తారు, కానీ దాని నెక్స్ట్ మంత్ ఆ అప్పును ఎలా తీరుస్తారు? తీర్చలేరు. మళ్ళీ ఆ అప్పును తీర్చడానికి ఇంకొక అప్పు, దాని తర్వాత ఇంకొక అప్పు, ఇలా చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది కదా. మన దేశం పరిస్థితి కూడా అదే. అప్పట్లో 1991 టైంలో మన ఫిజికల్ డెఫిసిట్ ఎంతకు పెరిగిపోయిందంటే మన దేశ జీడిపితో కంపేర్ చేసినట్టయితే 8.4%. దీనివల్ల మన దేశం రోజు రోజుకి అప్పు లూబిలో పడిపోతూ వచ్చింది. అండ్ ఈ 1990 సంవత్సరంలో మన ఫారెన్ రిజర్వ్స్ ఎంతలా తగ్గిపోయాయి అంటే 2,500 కోట్లకి తగ్గిపోయి. అంటే మనం 3 వారాల ఖర్చులు ఏవైతున్నాయి, అంటే మనం ఫారెన్ కంట్రీస్ నుంచి ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటామో ఆ ఇంపోర్ట్స్కి మనం పే చేయాల్సిన అమౌంట్స్ ఉంటాయి కదా, జస్ట్ 3 వారాల ఖర్చులకు పే చేయాల్సిన ఫారెన్ రిజర్వ్స్కి మనం పడిపోయాం అన్నమాట. ఇప్పుడు మన నేబర్ కంట్రీస్ అయిన పాకిస్తాన్, శ్రీలంక ఎలాంటి దారుణమైన పరిస్థితులు చూస్తున్నాయో అంతకన్నా దారుణమైన పరిస్థితి మన ఇండియా అయితే చేరుకున్నది. మన ఇన్ఫ్లేషన్ అంటే మన ఖర్చులు భయంకరంగా పెరిగిపోవడం, ఇవన్నీ ఇలా ఉన్నట్టయితే మనకు తెలుసు కదా ఏం జరుగుతుంది. ఇంట్రెస్ట్ రేట్లు పెరిగిపోతాయి. ఇంట్రెస్ట్ రేట్లు అప్పట్లోని ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టయితే 13-14% ఇంట్రెస్ట్ రేట్లు ఇచ్చేవారు. అంటే అప్పులకి ఎంత ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసేవారో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. 18-19-20% ఇంట్రెస్ట్ రేట్లు ఛార్జ్ చేసేవారు అన్నమాట. దీంతో మన దేశంలో ఒక మధ్యతరగతి ఫ్యామిలీ బతకాలంటే బతకలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఏ గవర్నమెంట్ అయినా ఏం చేస్తుంది? మరింత అప్పు చేస్తుంది కదా. అదే అప్పటి మన ప్రైమ్ మినిస్టర్ చంద్రశేఖర్ గారు కూడా చేయాలనుకున్నారు. దీని గురించని IMFని సంప్రదించారు. కానీ చంద్రశేఖర్ గారు ప్రైమ్ మినిస్టర్ అయింది కాంగ్రెస్ యొక్క సపోర్ట్ వల్ల. కాకపోతే 1991 సంవత్సరంలో ఈ చంద్రశేఖర్ గారి గవర్నమెంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టడంలో ఫెయిల్ అవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మద్దతును వెనక్కి తీసుకున్నారు. ఇంకేముంది, చంద్రశేఖర్ గారి గవర్నమెంట్ కుప్పకూలిపోయింది. దీంతో నెక్స్ట్ ఎలక్షన్స్లో మళ్ళీ రాజీవ్ గాంధీ గారు ఇండియాని పాలిస్తారన్న హోప్ అయితే మొదలైంది. కాకపోతే ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లోనే రాజీవ్ గాంధీ గారు చనిపోయారు. దీంతో మన దేశంలో ఎకనామిక్ క్రైసిస్తో పాటు పొలిటికల్ క్రైసిస్ కూడా రావడంతో IMF అప్పు ఇవ్వడానికి కూడా ముందుకు రాలేదు. భారతదేశం అంతా అల్లకల్లోలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంకొక 3 వారాల్లో భారతదేశం కొలాప్స్ అవ్వబోతుందన్న న్యూస్ కోసం ప్రపంచ దేశాలు చాలా వరకు వేచి చూస్తున్న టైంలో అప్పుడే ఎంట్రీ ఇచ్చారు మన హీరోలు పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు. వీళ్ళిద్దరూ కలిసి ధైర్యంగా తీసుకున్న డెసిషన్స్ ఏవైతున్నాయో ఈ రోజు కూడా మనల్ని కాపాడుతున్నవి ఆ డెసిషన్సే. అసలు వీళ్ళిద్దరూ ఆ టైంలో తీసుకున్న ఆ డెసిషన్స్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ మన తెలుగు వాళ్ళందరికీ మన తెలుగు ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు తీసుకున్న మేజర్ డెసిషన్ ఏదైతే ఉందో దీని గురించి చాలా డీటెయిల్గా తెలియాల్సిన అవసరం ఉన్నది. సో వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత పివి నరసింహారావు గారు 21 జూన్ 1991 రోజున మన దేశ 9వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అతను పదవిలోకి రాగానే అప్పటి కేబినెట్ మినిస్టర్ నరేష్ చంద్ర గారిని ఒకే ఒక్క విషయం అడిగారు. నిజంగానే మన దేశ పరిస్థితి టీవీలో చూపిస్తున్నంత దయనీయ స్థితిలో ఉన్నదా అని అడిగినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, సార్ టీవీలో చూపిస్తున్న దానికన్నా కూడా కొన్ని రెట్లు ఎక్కువగానే పరిస్థితి దారుణంగా ఉన్నదన్నారు. ఇలా చిన్న భిన్నమైన మన దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు అతనికి ఒక మంచి ఫైనాన్స్ మినిస్టర్ తోడు అవసరం ఉంది. అందుకని ఆయన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని చూస్ చేసుకున్నారు. కామర్స్ మినిస్ట్రీలోని, ఫైనాన్స్ మినిస్ట్రీలోని, ప్లానింగ్ కమిషన్లోని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా అండ్ అలాగే RBI గవర్నర్గా కూడా పనిచేసిన అనుభవం ఉండడం వల్ల మన్మోహన్ సింగ్ గారు ఈ రోల్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతారని చెప్పి పివి నరసింహారావు గారు నమ్మారు. అండ్ హీ మేడ్ ది రైట్ చాయిస్. 21 జూలై 1991 ఫైనాన్స్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన మన్మోహన్ సింగ్ గారు కేవలం 4 రోజుల్లోనే అద్భుతాలు చేశారు. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అయ్యే టైంకి ఇండియాకు ఉన్న ఎక్స్టర్నల్ డెట్ చూసినట్టయితే మన జీడీపీలో 23% ఎక్స్టర్నల్ డెట్టే ఉండేది. అండ్ ఇంటర్నల్ డెట్ చూసినట్టయితే మన జీడీపీలో 55% ఉండేది. ఈ అప్పులతో పాటు ఫారెక్స్ రిజర్వ్లు కూడా లేవు. ఇంకా IMF నుంచి అప్పు తీసుకోవడం తప్ప వేరే దారే లేదు. వెంటనే మన ఖజానాలో ఉన్న 47 టన్స్ ఆఫ్ గోల్డ్ని IMFకి ట్రాన్స్ఫర్ చేసి కొలటరల్గా పెట్టుకుని అప్పు ఇమ్మని చెప్పి అడిగారు. IMF ఈ కొలటరల్ తీసుకుని $400 మిలియన్ అప్పు ఇచ్చిందే కానీ అప్పుతో పాటు చాలా కండిషన్స్నే పెట్టింది. వాళ్ళు పెట్టిన కండిషన్లో ఒకటి, ఇండియన్ ఎకానమీ ఓపెన్ అవ్వాలి. అంటే మన లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ రిఫార్మ్స్ ఏవైతే ఉంటాయి వీటిని తీసుకురావాలి అని చెప్పి ఆ కండిషన్ పెట్టారు. ఈ కండిషన్కి అగ్రీ అవుతూ LPG రిఫార్మ్స్తో పాటు అదే టైంలో ఇంకొన్ని మేజర్ డెసిషన్స్ కూడా తీసుకున్నారు. ఒకటి, మన ఇండియన్ రూపీని డీవాల్యూ చేయడం. 1 జూలై రోజున మన ఇండియన్ రూపీని 9% అండ్ 3 జూలై రోజున 11% డీవాల్యూ చేశారు. అంటే మన దేశం ఒక కరెన్సీ వాల్యూ గ్లోబలీ తగ్గినట్టు అన్నమాట. ఇలా మన దేశం మన కరెన్సీ యొక్క వాల్యూని ఎందుకు తగ్గించుకుంటుంది? అదే కదా సందేహం. చాలా సింపుల్. కరెన్సీ యొక్క వాల్యూని తగ్గించినట్టయితే మన ప్రొడక్ట్స్ గ్లోబలీ చాలా చీప్గా కనబడితే, ఎప్పుడైతే చీప్గా ఉంటాయో గ్లోబల్లీ మనం ఎక్స్పోర్ట్ చేసే వెసులుబాటు కూడా పెరుగుతుంది కదా. ఈ పనినే చైనా చాలాసార్లు చేస్తుంది. అండ్ చైనా ఇలా చేయడం వల్ల వాళ్ళ ప్రొడక్ట్స్ గ్లోబలీ చీప్గా ఉండడంతో వాళ్ళ ప్రొడక్ట్స్ యొక్క సేల్స్ అమాంతంగా పెరుగుతుంటే సేమ్ థింగ్ ఇండియా కూడా చేసింది. అండ్ ఇది మాత్రమే కాదు, 4 జూలై రోజున న్యూ ట్రేడ్ పాలసీని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ న్యూ ట్రేడ్ పాలసీని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల అప్పటి వరకు ఏవైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో చాలా రెస్ట్రిక్షన్స్ని అయితే రిమూవ్ చేసి చాలా ఈజీ స్టెప్స్ని ఇంప్లిమెంట్ చేశారు. అలాగే 24 జూలై 1991 రోజున PJ కురియన్, ఈయన అప్పటి ఇండస్ట్రియల్ మినిస్టర్, ఆయన న్యూ ఇండస్ట్రియల్ పాలసీని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ పాలసీలో భాగంగా అప్పటి వరకు ఖచ్చితంగా పబ్లిక్ సెక్టర్ మాత్రమే బిజినెస్ చేయాలన్న 17 సెక్టర్స్ని 8 సెక్టర్స్కి తగ్గించారు. అంటే చాలా సెక్టర్స్లోని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఎంట్రీ ఇవ్వడానికైతే ఆస్కారం దొరికింది. ఇదే 24 జూలై రోజున మన్మోహన్ సింగ్ గారు 5 PM మన దేశ బడ్జెట్ని అనౌన్స్ చేశారు. ఇలా కేవలం 4 రోజుల్లోనే మన దేశంలోని LPG రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ అయ్యాయి. ఈ పాలసీని ఇంట్రడ్యూస్ చేయడంతోనే మన దేశంలో ఎన్నో చేంజెస్ జరిగాయి. ఈ రిఫార్మ్స్ని ప్రవేశపెట్టక ముందు మన దేశంలోకి ఇంపోర్ట్ చేయకూడదని చెప్పి చాలా పెద్ద లిస్టే ఉండేది. వాటన్నిటిని క్యాన్సిల్ చేసి ఒక నెగిటివ్ లిస్ట్ని కూడా ప్రవేశపెట్టారు. కేవలం ఆ నెగిటివ్ లిస్టులో ఉన్న కొన్ని వస్తువులు తప్ప మిగతా ఏవైనా కూడా ఇంపోర్ట్ చేసుకునే ఎలిజిబిలిటీని అలౌ చేశారు. అండ్ అలాగే ఫెరా ఏదైతే రెగ్యులేషన్ చాలా వరకు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ని ఆపేదో దానికి బదులుగా ఫెమాని ఇంట్రడ్యూస్ చేశారు. దీంతో మన దేశంలో ఫారెన్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగేలా చేశారు.
అండ్ అలాగే మనం ఇప్పుడు చూసినట్టయితే కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ రేట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ బ్యాంక్సే డిసైడ్ చేస్తాయి కదా. బట్ ఈ రిఫార్మ్స్ అన్నీ రాకముందు కమర్షియల్ బ్యాంక్స్ ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ రేట్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా గవర్నమెంట్ ఒక పెత్తనం ఉండేది. ఈ పెత్తనాన్ని తీసి కమర్షియల్ బ్యాంక్స్ని వాటికవే ఇంట్రెస్ట్ రేట్లు డిసైడ్ చేసుకుని ఫ్రీడమ్ని ఇచ్చారు. అండ్ అలాగే మీకు వీడియో బిగినింగ్లో చెప్పాను కదా, ఏదైనా కంపెనీ ప్రొడ్యూస్ చేయాలంటే ఎంత ప్రొడ్యూస్ చేయాలన్నది కూడా గవర్నమెంటే డిసైడ్ చేసేదని చెప్పి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ కూడా తీస్తారు. సో ఏ కంపెనీ అయినా కూడా ఎంత ప్రొడ్యూస్ చేయాలనుకున్నట్టయితే వాళ్ళు అంత ప్రొడ్యూస్ చేసే వెసులుబాటు కల్పించడంతో పాటు ప్రైసింగ్ రిలేటెడ్గా కూడా ఏ కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్ని ఎంతకు అమ్మాలనుకున్నట్టయితే అంతకు అమ్మే ఫ్రీడమ్ని కూడా ఇచ్చారు. దీంతోపాటు ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ని రిమూవ్ చేసి కస్టమ్ డ్యూటీస్ అండ్ టారిఫ్స్ ఏవైతే అప్పటికి చాలా ఎక్కువగా ఉండేవో వాటిని కూడా తగ్గించారు. సో బేసికలీ ఈ రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల ఇండియన్ లైసెన్స్ రాజు నుంచి విముక్తి చేశారు. ఈ రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల అప్పటివరకు మన ఇండియాకు ఉన్న బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఇష్యూ గ్రాడ్యువల్గా తగ్గింది. ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉందో ఇది తగ్గుతూ వచ్చింది. అండ్ లుక్ వేర్ వీఆర్. మన ఇండియా ఇప్పుడు గ్లోబల్లీ టాప్ కంట్రీస్ ఏవైతున్నాయో వాళ్ళకి చాలా టఫ్ కాంపిటీషన్ అయితే ఇస్తున్నాం. ఇవన్నిటికి కారణం అప్పట్లో మనం తీసుకున్న డెసిషన్స్. దాని తర్వాత కూడా ఇంపార్టెంట్ స్టెప్సే తీసుకున్నాం. యాక్చువల్లీ మన ఇండియన్ ఎకనామిక్ హిస్టరీలో జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతున్నాయో వాటి రిలేటెడ్గా ఈ సిరీస్ ద్వారా మీకు ఒక్కొక్క పార్ట్స్ని కవర్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యి ఇందులో ఫస్ట్ పార్ట్ మీరు ఇప్పుడు చూసారు. మిగిలిన ఇంపార్టెంట్ రిఫార్మ్స్ ఏవైతున్నాయో వాటిని కూడా ఈ సిరీస్లో అయితే మేము కవర్ చేస్తాం. మీరు ఇదే ఫస్ట్ టైం ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. సో దట్ మేము ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే ఈవినింగ్ అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఫాలో అవడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అండ్ అలాగే ఛానల్లో ఆల్రెడీ చాలా ఇంపార్టెంట్ వీడియోస్ రిలీజ్ చేస్తాం. చూడనట్టయితే ఇక్కడ వెనకాల వస్తే మిస్ అవ్వకుండా చూడండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.